హరే కృష్ణ అండి. ఈరోజు మనం అత్యంత ఉత్కృష్టమైన విషయాన్ని గురించి తెలుసుకుందాం. మన జీవితాన్ని ఉద్ధరించే ఆధ్యాత్మిక పురోగతిని పెంచే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటప్పుడు మనం మన మనస్సుని నియంత్రించుకోలేము. మనకంటే ముందు మన మనస్సు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల సామర్థ్యం మన మనసుకు ఉంటుందండి. మనం ఒక పనిలో నిమగ్నమైనప్పుడు మన మనస్సు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా 100% ఆ పనిపైన కేంద్రీకృతం చేయలేదు. ఎందుకంటే మన మనస్సు పరిపరి విధాలుగా ఆలోచన చేస్తుంది. కాబట్టి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేటప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఇంత స్పీడ్గా ఏదో ఇన్ని చేయాలి కదా, కౌంటింగ్ ఇన్ని రావాలి కదా అని చేయకూడదండి. మనం ఉచ్చరించే ఆ మహామంత్రం మీద మనకు చాలాసార్లు ఏకాగ్రత ఉండదు. మనం జపం చేసేటప్పుడు మన మనస్సుని మళ్లించే అనేక పరిస్థితులు మన వెన్నంటే ఉంటాయండి. ఈ కారణాలన్నింటికీ కారణం మన మనస్సే. ఎప్పుడైనా మనం జపం చేసేటప్పుడు ముక్కుబడిగా కాకుండా భక్తి శ్రద్ధలతో మనస్సుని జపంపై లగ్నం చేసి ప్రార్థనాపూర్వకంగా చేయాలండి. అలాంటి చంచలమైన మన మనస్సుని మన ఆధీనంలోకి తీసుకువచ్చి హరే కృష్ణ మంత్ర జపంపై లగ్నం చేసే అతి ముఖ్యమైన 6 సూత్రాల గురించి మీకు తెలియజేస్తానండి. అన్ని సూత్రాలు ఈ ఒక్క వీడియోలోనే చెప్పడం సాధ్యం కాదు. ఒక్కొక్క వీడియోలో కొన్ని సూత్రాలను తెలియజేస్తాను. ఈ వీడియోలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. ఇతి షోడశక నామ్నం కలి కల్మష నాశనం అంటే 16 భగవన్నామాలు కలిగినటువంటి ఈ హరే కృష్ణ మహామంత్రం కలియుగం యొక్క కల్మషాలని పూర్తిగా తొలగిస్తుంది అన్న విషయాన్ని కలి సంతరోపనిషత్తులో కూడా చూడవచ్చు. ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా మనస్సుని లగ్నం చేసి ధ్యానం చేయాలో ముఖ్యమైన 6 సూత్రాలను చెప్పుకోబోతున్నాం. ఈ సూత్రాలన్నీ ఒక్క శ్లోకంలోనే వస్తాయి. ఈ శ్లోకం హరిభక్త విలాసం అనే వైష్ణవ గ్రంథంలో సనాతన గోస్వామి వారు రచించినటువంటి వైష్ణవ గ్రంథంలో ఈ ఒక్క శ్లోకం ద్వారా 6 సూత్రాలను చెప్పారు. ఆ శ్లోకం ఏమిటంటే, మన సంహరణం శౌచం మౌనం మంత్రార్థ చింతనం అవ్యగ్రత్వం అనిర్వేదో జప సంపత్తి హేతవః. ఈ శ్లోకం యొక్క అర్థాన్ని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. హరే కృష్ణ.